బ్రేకింగ్ న్యూస్, మెదక్ జిల్లా నార్సింగి చౌరాస్తా దగ్గర ఒక ప్రమాదం చోటు చేసుకుంది. స్కూలుకు వెళ్లే ఒక అమ్మాయి పై నుంచి బస్సు ఎక్కి వెళ్లిపోయింది. ఆ అమ్మాయి తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దాని గురించిన దృశ్యాలు ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇవన్నీ చూపించిన తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటాను. ఎవరినో కాదు, ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారిని కొన్ని క్వశ్చన్స్ కూడా అడగాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి. పిల్లలను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో స్కూల్కి పంపించే ప్రతి తల్లి తండ్రి కూడా ఈ దృశ్యాలు చూడాలి, వాళ్ళకి జాగ్రత్తలు కూడా చెప్పండి. అండ్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ని కూడా నేను ఇందులో కొన్ని క్వశ్చన్స్ చాలా సూటిగా అడగాలనుకుంటున్నాను. ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు, మీరు సామాజిక మాధ్యమాల్లో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఆర్టీవీ వేదికగా అడిగే ఈ క్వశ్చన్స్ కూడా మీరు సమాధానాలు చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడగబోయే ముందు ఒక ప్రమాదం తాలూకు, ఈ రోజు జరిగిన ఒక ప్రమాదం తాలూకు దృశ్యాలు ఇప్పుడు మీకు నేను ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఒకసారి చూద్దాం. ఆర్టీసీ బస్ మెదక్ టు బోట్మెట్పల్లి వెళ్లే ఆర్టీసీ బస్ ఇది. ఈ బస్సులో పిల్లలందరూ కూడా, స్కూల్కి వెళ్లే పిల్లలందరూ కూడా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎవరు వెళ్తారంటే పేద మధ్యతరగతి పిల్లలు వెళ్తుంటారు. ఒక్కసారి చూడండి, ఆర్టీసీ బస్సుని కిక్కిరిసేలా ఎక్కారు. మొత్తం పిల్లలందరూ కూడా, స్కూల్కి వెళ్లే పిల్లలందరూ కూడా యూనిఫామ్ వేసుకున్నారు, భుజాలకు బ్యాగులు తగిలించుకున్నారు. వీళ్ళంతా కూడా ఆ ఆర్టీసీ బస్సుని ఎక్కుతూ ఉన్నారు. మొత్తం అందరూ ఎక్కేంత వరకు కూడా ఆర్టీసీ డ్రైవర్ అక్కడ బస్సుని హోల్డ్ చేసే ఉంచారు. సో బస్సు ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడండి. మనకి చాలా సందర్భాలు చూస్తాం, కిక్కిరిసి ఫుట్బాల్ ప్రయాణం చేస్తున్న దృశ్యాలు మనకి సిటీలో అండ్ ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా మనకి చాలా చోట్ల ఈ దృశ్యాలు కనిపిస్తూ ఉంటుంటాయి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఆర్టీసీ అత్యంత సురక్షితమైన ప్రయాణం అని మనం చెప్తుంటాం. సిటీ బస్లో కిక్కిరిసి ఎక్కారు కదా, ఇప్పుడు నెక్స్ట్ కొన్ని సెకండ్స్లో ఏం జరగబోతుందో చూడండి. స్కూల్కి పిల్లల్ని పంపించే తల్లిదండ్రులు మీరు ముఖ్యంగా జాగ్రత్తగా చూడండి. ఒక్కసారి బస్ అందరూ ఎక్కారు, కానీ ఫుట్బాల్ ప్రయాణం జరుగుతుంది, వీళ్ళందరూ వేలాడుతున్నారు. ఇక్కడ చూడండి, ఒక్కసారి అక్కడ పాస్ చేయండి. పీసీఆర్ ఒక్కసారి పాస్ చేయండి, అక్కడ ఒక్కసారి పాస్ చేయండి. ఒక్కసారి కొంచెం ప్లే, యస్, ఒకసారి చూడండి, ఈ దృశ్యాలు చూడండి. బస్ ఇప్పుడే కొన్ని క్షణాల ముందే బయలుదేరింది కదా, బయలుదేరిన ఒక బస్ అంటే ఇంకా ఆడపిల్లలు దాన్ని పట్టుకునే ఉన్నారు. అక్కడ అమ్మాయిలందరూ కూడా ఫుట్బాల్ ప్రయాణం చేస్తారు, ఇక్కడ అబ్బాయిలు కూడా ఉన్నారు. అమ్మాయి పడిపోయింది చూడండి ఒకసారి. ఫస్ట్ అమ్మాయి జారిపోయింది, ఒక లెగ్ కిందకి పడిపోయింది, ఆపుకోలేకపోయింది. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ అమ్మాయి కింద పడిపోయింది, వెనక్కు పడిపోయిన తర్వాత బస్సు టైర్లు అమ్మాయి మీద నుంచి ఎక్కేశాయి. సహజంగా ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. స్కూల్కి పంపించేటప్పుడు ప్రతి తల్లి తండ్రి కూడా, ముఖ్యంగా ఎక్కువ తల్లి, ఆ పిల్లలకి జటేస్తుంది, బాక్స్ పెడుతుంది, డబ్బాలో పెడుతుంది, జాగ్రత్తగా వెళ్ళి రామ్మా అని చెప్తుంది. వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రమాదకర స్థితిలో స్కూల్ బస్సుల్లో వెళుతూ ఉంటే అమ్మాయి ఇప్పుడు తీవ్ర గాయాల పాలైంది. ఒకవేళ ఏమన్నా జరుగుండుంటే ఆ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు సజ్జనార్ గారు? సో నేను ఇంకా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ ఎందుకంటే ఎక్కడ ప్రమాదం జరిగినప్పటికీ మీరు పబ్లిక్లో అవేర్నెస్ తీసుకుని రావడం కోసం కొన్ని క్వశ్చన్స్ పెడతారు, జాగ్రత్త అని చెప్తూ ఉంటుంటారు. మరి స్కూల్ పిల్లలు వెళ్ళే ఇలాంటి బస్సులో ఫుట్బాల్ ప్రయాణం జరుగుతూ ఉంటే ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి సజ్జనార్ గారు? ఇంటి దగ్గర ఆ అమ్మాయికి వాళ్ళమ్మ పాపం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి యూనిఫామ్ రెడీ చేసి ఇచ్చి, అమ్మాయికి ఒక బాక్స్ పెట్టి జటలు వేసి రెడీ చేసి క్షేమంగా వెళ్ళి రామ్మా అని ఆ తల్లి పంపించుంటుంది. సో ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది. నాకు తెలియదు ఇప్పుడు ప్రస్తుతం ఆ అమ్మాయి థ్యాంక్ గాడ్ ప్రాణాలతో ఉంది, కానీ తీవ్ర గాయాల పాలైంది. అమ్మాయికి ఎక్కడెక్కడ తగిలాయో, కాళ్ళు చేతులు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు. ఏం కాకూడదు, అమ్మాయి పూర్తి ఆరోగ్యంతో ఉండాలి అని ఆర్టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కానీ ఎంత భయానకంగా ఉందో చూడండి, ఒకసారి చూడండి. ఆ పాప పడిపోయిన తర్వాత తన స్నేహితురాలు బస్సులో ఉరికేసింది. రెడ్ సర్కిల్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆ అమ్మాయి కింద పడిపోయింది. వెంటనే చూడండి, అక్కడ 2-3 సెకండ్ల వ్యవధిలో ఒకసారి ప్లే చేయండి. పడిపోయిన వెంటనే ఇక్కడ నుంచి ఒక అమ్మాయి ఉరుకుతోంది చూడండి. ఒకసారి బయటికి పడిపోయింది కదా అమ్మాయి, బస్సు ఇలా కుదుపు కూడా వచ్చింది. ఇదిగో ఇక్కడ ఒక అమ్మాయి, ఈ యారో మార్క్ చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉరికింది, వెంటనే బయటకు ఉరికింది. ఎందుకంటే తన స్నేహితురాలు బస్సు కింద పడిపోయింది. ఏమైపోయింది, పైకి ఏమైంది, బస్సు వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి పైకి ఎక్కి ఇలా కుదుపు వస్తుంది కదా, ఆ కుదుపు వచ్చింది బస్సుకి. ఒక్కసారిగా అమ్మాయి పడిపోయిందనే ఆ క్షణాల్లో పడిపోవడం, అమ్మాయి పై నుంచి బస్సు ఎక్కడం, లోపల ఉన్న వాళ్ళందరూ దాన్ని ఫీల్ అయ్యారు. అమ్మాయి పై నుంచి ఎక్కింది, ఒక్కసారిగా అమ్మా అని ఆ బస్సు కింద పడ్డ అమ్మాయి అరిచింది. తర్వాత జనం అందరూ అక్కడికి తరలి వచ్చారు. సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి, స్కూల్కి బాగా వెళ్ళి చదువుకుని పెద్ద ఎంతో ప్రయోజకురాలై తమ కంటి వెలుగు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని వాళ్ళ అమ్మ కోరుకుంటుంది. అందుకే మీకు చెప్పాను,
స్కూల్కి పంపించే ప్రతి తల్లి కూడా మీ బిడ్డను పొద్దున్నే స్కూల్కి పంపించడానికి ఎలా రెడీ చేస్తారు, ఎంత క్షేమంగా వెళ్ళారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పంపించేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. జటలు వేసి బాక్స్ పెట్టి బుక్స్ సర్దుకున్నావు అని అడిగి క్షేమంగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, నిన్ని జాగ్రత్తలు పంపిస్తారు కదా. మరి వెళ్ళిన తర్వాత ఫుట్బోర్డ్ ప్రయాణంలో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే చాలా సందర్భాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది రీసెంట్గా ఇప్పుడు జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇది ఒక తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనూ చాలా ప్రాంతాల్లో ఇలా ప్రమాదకరమైన స్థితిలో విద్యార్థులు ప్రయాణాలు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. మిగతా రాష్ట్రాల సంగతి నాకు అనవసరం. నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి కావాలి కాబట్టి ఇప్పుడు ఇది తెలంగాణలో చోటు చేసుకుంది, మెదక్లో చోటు చేసుకుంది. సో సజ్జనార్ గారు మీరు సమాధానం చెప్పాలి ఇలాంటి ప్రమాదానికి. సో చూడండి, ఆ తర్వాత మిగిలిన వ్యక్తులందరూ అక్కడ పరిగెత్తుకొచ్చారు, హుటాహుటిన కంగారు పడ్డారు. ఆ అమ్మాయి పాపం వెలువెల్లు ఆడిపోతూ ఉంది. బస్సు టైర్లు అమ్మాయి పైనుంచి ఎక్కడం అంటే చిన్న ప్రాణం కదా. బస్సు టైర్లు అమ్మాయి పైనుంచి ఎక్కడం అంటే మామూలు విషయమా? ఎలా తట్టుకుంటుంది? ఇప్పుడు ఇంకా అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది నేను మరికొద్ది సేపట్లో మా ప్రతినిధితో మాట్లాడతాను. అని మీకు మరికొన్ని విజువల్స్ కూడా చూపిస్తాను. అండ్ ఈ దృశ్యాలు చూస్తున్న మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. స్కూల్కి వెళ్ళే పిల్లలను అప్రమత్తంగా ఉండమని చెప్పండి. ఫుట్బోర్డ్ ప్రయాణం చేసేటప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ లేదు అంటే ప్రమాదం జరిగితే దాని తాలూకు అనుకోవచ్చు, అయ్యో అనవసరంగా ఫుట్బోర్డ్ ప్రయాణం చేయకుండా ఉండాల్సింది, ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది, లైఫ్ వేరే రకంగా ఉండేదని మనం రిగ్రెట్ ఫీల్ కాకూడదు. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాంతం రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయకూడదు. అందుకే మీకు చెప్తున్నాను, పదే చెప్తున్నాను. మీ అభిప్రాయం కూడా ఒకసారి కమెంట్ బాక్స్లో పెట్టండి. కొంతమంది అనుకోవచ్చు ఎందుకు అలాగ అరిచి చెప్తున్నావు, లేకపోతే ఎందుకు అంత ఆవేశపడుతూ చెప్తున్నాను ఎంతమంది అని అనుకోవచ్చు. కానీ అక్కడ నాకు ఆ పాప భవిష్యత్తు కనిపిస్తోంది, ఆ పాప కుటుంబం కనిపిస్తోంది, ఆ పాప తల్లి నా కళ్ళ ముందు కనిపిస్తోంది. కాబట్టి నేను మీకు పదే చెప్తున్నాను. కామెంట్లో మీరు ఎవరైనా కొన్ని తిట్టుకుంటూ కూడా పెట్టవచ్చు. కానీ మీరు జెన్యున్గా నిజంగా ఏం ఫీల్ అవుతున్నారు, అక్కడ మీరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు అది కామెంట్ చేయండి. అండ్ సజ్జనార్ గారు మీరు కూడా ఈ ప్రమాదం గురించి కామెంట్ చేయండి, స్పందించండి. సజ్జనార్ గారు స్కూల్ పిల్లలు వెళ్ళే బస్సులో ముఖ్యంగా ఫుట్బోర్డ్ మామూలుగా అయితే ఒకటి చెప్తాను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఆర్టీసీ కాబట్టి ఫుట్బోర్డ్ ఎంతమంది అయినా కెపాసిటీకి మించి ఎంతమంది అయినా తీసుకోవచ్చు అనుకుంటాం. బట్ ఆర్సీ కార్డు ఉంటుంది కదా, బస్సు కూడా ఒక ఆర్సీ కార్డు ఉంటుంది మోటార్ వెహికల్ చట్ట ప్రకారం. అందులో ఎంతమంది ఉన్నారో అంతమంది. కానీ అంతమందిని ఎక్కించుకుని వెళ్ళాలి అని అంటే జనాలు సరిపోరు, రోడ్ల మీద బస్సులే కనబడతాయి కాబట్టి కొంత ఎగ్జామ్షన్ ఉండొచ్చు. మరి ఫుట్బోర్డ్ ప్రయాణమా, మరి స్కూల్ పిల్లలు వేలాడుతూ వెళ్ళాలా? ఒకసారి చూడండి ఇప్పుడే పాప పరిస్థితి ఎలా ఉందో చూస్తాను. అండ్ మీకు ఇంకొన్ని దృశ్యాలు కూడా ఈ పాప పరిస్థితి ఎలా ఉందో చూపించే ముందు మీకు 2-3 చోట్ల విజువల్స్ చూపిస్తాను. పీసీఆర్ ఒకసారి ఆ దృశ్యాలు ప్లే చేయండి. ఇది గద్వాల్లో ఇరుకు రోడ్లో ఒక బస్సు వెళుతూ ఉంది. ఇక్కడ కూడా పిల్లలు ప్రయాణికులు వీళ్ళందరూ ఫుట్బోర్డ్ పైన ఒక్కసారి కాలు జారితే జీవితం అయిపోయినట్టే. కాలు జారిందా, పట్టు తప్పిందా, జీవితం అయిపోయిందే, ఇంకా ఏం లేదు. సో ఇక్కడ చూడండి ఎంత ప్రమాదకరం. వీళ్ళకి ఈ పక్కనున్న ఒకసారి కెమెరాని దీన్ని తీసుకోండి, నాతో పాటు తీసుకోండి పీసీఆర్. ఒక్కసారి వీళ్ళ దగ్గర పట్టు తప్పింది. ఒకసారి వెనక్కి కూడా వెళ్ళండి, ముందు నుంచి ప్లే చేయండి. ఒకసారి ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. చాలా ప్రమాదాలు చూసాం కాబట్టి చెప్తున్నాను. బస్సు వస్తుంది కదా, ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ వెహికల్కి ఈ వ్యక్తి తగిలాడు అంటే కింద పడిపోతాడు కాదా? మీరు చూడలేదు ఎలాంటి ప్రమాదాలు? చూస్తే కామెంట్ చేయండి. ఒకవేళ ఇటు నుంచి ఎవడైనా రోడ్డుపై వెళ్తూ ఉంటే సాడిస్టులు చాలా మంది ఉంటారు, రోడ్ రూల్స్ పాటించిన వాళ్ళు ఉంటారు. రాంగ్ రూట్లో ఎవడైనా వచ్చి వీళ్ళు గుద్దాడు అనుకోండి, పడిపోతారు. ఎక్కడ పడవచ్చు? టైర్ కింద పడవచ్చు, ఇంకెక్కడైనా పడవచ్చు, ఎటువంటి ప్రమాదమైనా జరగవచ్చు. ఇది గద్వాల్లో చోటు చేసుకుంది ఫుట్బోర్డ్ ప్రయాణం వల్ల. ఇంకొక విజువల్స్ నేను హైదరాబాద్ ఇక్కడ చూడండి, ఇది ఎంత ప్రమాదకరంగా ఉందో చూడండి. వీళ్ళు కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు. ఇది యూసఫ్గూడలో చూడండి. ఒకసారి ఈ అమ్మాయి కాళ్ళ దగ్గర ఒకసారి చూసారా? ఒకసారి అక్కడ చూడండి, ప్లే చేయండి. చూడండి ఒకసారి ఆ అమ్మాయి పట్టు తప్పి మళ్ళీ కాళ్ళని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు అమ్మాయి ఇంతకుముందు ఒక అమ్మాయి పడిపోయింది కదా మెదకులో, ఇక్కడ కూడా అలాగే చోటు చేసుకుంది. ఆ అమ్మాయి కొంచెం ఉంటే పట్టు తప్పి కింద పడిపోయి ఉండేది. మరి ఇలాంటి సందర్భాల్లో ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది యూసఫ్గూడలో. చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈరోజు ఈ దృశ్యాలు చూసారు కదా, ఇది యూసఫ్గూడలోది. సో ఈ రోజు దృశ్యాల దగ్గరికి నేను మళ్ళీ వస్తున్నాను. పీసీఆర్ ఈరోజు జరిగిన ప్రమాద దృశ్యాలు ప్లే చేద్దాం. చూసారు ఎంత ప్రమాదకర స్థితిలో స్కూల్ పిల్లలు, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు, రేపటి పౌరులు ఎంత ప్రమాదకరంలో వెళ్ళాలా? వీళ్ళందరూ ఎక్కారు, ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ ఇప్పుడు ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ఫుట్బోర్డ్ ప్రయాణం ఎంకరేజ్ చేయకండి ప్లీజ్, దయచేసి. అవసరమైతే కొంచెం త్వరగా పంపించండి స్కూల్కి. ఒకవేళ 9 గంటలకు అనుకోండి, 8:30కే రెడీ అయ్యి పంపించాడు, ఒక అరగంట ముందు, ఇంకొంచెం ముందు, అది ఎంతైనా మేలే చేస్తుంది.
సో సో ఇంకొంచెం ముందు వాళ్ళని వెళ్ళమనండి. అప్పుడు ఒక 2-3 బస్సులు వెళ్ళిపోయినా ఇంకో నెక్స్ట్ బస్కైనా మనం వెళ్ళచ్చు. ఫుట్బాల్ ప్రయాణం దయచేసి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ తల్లిదండ్రులు అండ్ ఆర్టీసీ అధికారులు కూడా. సో ఇక్కడ ఎక్కారు కదా, ఎక్కిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నాను ఈ విజువల్స్. సో మొత్తం ఎక్కిన తర్వాత ఆ అమ్మాయి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఒక్కసారిగా బస్సుకి కుదుపు కూడా వచ్చింది. అంటే ఆ అమ్మాయి మీద నుంచి ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్తున్న టైంలో చూసారా, ఒకసారి ఆ రెడ్ సర్కిల్లో చూసారా, పడిపోయింది. పడిపోయిన తర్వాత అమ్మాయి పైనుంచి ఆ బస్సు ఎక్కి వెళ్ళింది. వెంటనే తన స్నేహితురాలు బస్సు నుంచి దూకేసింది. ఆ తర్వాత వచ్చేసారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్లే చేయ, ఇది చూడండి ఒకసారి. ఇక్కడ అమ్మాయి పడిన వెంటనే అందరూ పరిగెట్టుకుని వెళ్ళారు. తర్వాత అందరూ కూడా అక్కడికి వచ్చారు. నెక్స్ట్ ఏం జరిగిందో పీసీఆర్ నెక్స్ట్ విజువల్స్. ఓకే చూడండి, అందరూ కూడా అక్కడ పరిగెత్తుకొచ్చారు. వెంటనే హుటాహుట అక్కడికి పరిగెత్తుకొచ్చారు. ఇక్కడ బ్లర్ చేసాం ఎందుకంటే కొంత మిమ్మల్ని కలవరపాటు గురి చేసే విజువల్స్ కాబట్టి ఆ దృశ్యాన్ని మీకు చూపించట్లేదు. అందరూ వచ్చి అక్కడ మూగిపోయారు. వెంటనే ఆ అమ్మాయిని హుటాహుట ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. సో ఇవన్నీ కూడా అవకాశం చేయటానికి అవకాశం ఉండేటటువంటి మనం తప్పించవచ్చు, జరగకుండా కూడా చూడొచ్చు. దాని ప్రసాహకర చిత్తశుద్ధి ఉండాలి. అందుకే అడుగుతున్నాను సజ్జన్ గారు, ఫుట్బాల్ ప్రయాణాలు ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఫుట్బాల్ ప్రయాణాలకు సంబంధించి ఏదైనా ఒక ఇప్పుడు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు, మహేష్ తో మాట్లాడతాను. మహేష్, అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మాయి ఎక్కడుంది? మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాసింగ్ ఫుట్బాల్ ప్రయాణం అంటే చేస్తున్న చేరుకున్నటువంటి విద్యార్థులు వివరించి ఒక అఖిల వెంటనే ఇంకొక తన స్నేహితురాలటువంటి విద్యార్థిని కూడా కింది దూకడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క డ్రైవర్ ఎక్కిరా లేదా అనే సమయాన్ని చూసి అంటే వచ్చేటువంటి అని చెప్పి ఈ యొక్క తీవ్ర గాయాలైనటువంటి అఖిల కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే డ్రైవర్ వచ్చిన సమయంలోనే అక్కడి నుంచి నేరుగా తొందరగా వెళ్లే ప్రయత్నం తప్ప విద్యార్థిని అబ్జర్వ్ చేయకుండా వెళ్ళడం జరిగిందని చెప్పి ఒక విద్యార్థిని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అటువంటి సందర్భాలు చూస్తుంటే వాళ్ళు సున్నితంగా ఉంటారు. అమ్మాయిలు కాబట్టి 10th క్లాస్ బిలో ఉన్నటువంటి అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సున్నితమైన స్వభావం ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ గా కూడా వాళ్ళకి సంబంధించిన సున్నితంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తీవ్రంగా దెబ్బలు మెదక్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ఒక హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయిన పరిస్థితి. అంటే యాక్సిడెంట్ చూస్తుంటే ప్రతిరోజు ఒక విద్యార్థులు కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది, స్కూల్ కు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి డ్రైవర్లు నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి జరుగుతున్నాయని చెప్పి తప్పిదారులు అందరూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. అక్కడ జరిగిన స్పాట్ ను బట్టి చూసుకున్నట్టయితే వెంటనే పడిన వెంటనే అమ్మాయి చుట్టుపక్కల ఉన్న స్థానికులు వెంటనే చేరుకోవడము, ఆ యొక్క బస్సు అక్కడి నుంచి నేరుగా మెదక్ హాస్పిటల్ తీసుకుని హైదరాబాద్ మనం చూస్తున్నాం. ఈ సంఘటన చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీసీ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సమయానికి మరి ఏం నడుస్తుంది, డ్రైవర్ల నిర్లక్ష్యం ఏంటి, వారి యొక్క విధి విధానాలు ఎట్లా వెళ్తున్నారు, మరి ఎక్కేటువంటి విద్యార్థులతో ఒక రష్గా ఉన్న సమయాల్లో మరి ఎక్కేటువంటి విద్యార్థులు మరి ఎక్కినారా లేదా అని కూడా అబ్జర్వ్ చేయకుండానే ఒక నిర్లక్ష్యం ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్న పరిస్థితి. ఎక్కడో ఎక్కడ ఒక యాక్సిడెంట్ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ డ్రైవర్ మహేష్, ఆ అమ్మాయికి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? ప్రాణాపాయం ఏమీ లేదు కదా? అంటే ఎప్పటికైతే సీరియస్ గా ఉంది కండిషన్ రోహిత్. ఎందుకంటే ఒక బస్సు అనేది ఆమె బ్యాక్ టైర్ కాలు కూడా దెబ్బలు తాగడం, సీరియస్ గా దెబ్బలు తాగడం జరిగింది. అంటే ఫ్రాక్చర్ అనేది మనకి అంటే మిగతా కూడా దెబ్బలు చాలా ఎక్కువ తాకినాయని తెలుస్తుంది రోహిత్. ఎందుకంటే సున్నితంగా ఉంటారు వాళ్ళు ఫిజికల్ గా. మనం చూసినట్టయితే అమ్మాయిలు ఎప్పుడైనా కానీ ఫిజికల్ గా సున్నితంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ కండిషన్ చూస్తుంటే ఒక ఫ్రాక్చర్ అయినట్టు మనకు తెలుస్తుంది రోహిత్. ఇప్పటికైనా ఒక డ్రైవర్ నిర్లక్ష్యం అంటే ఆమె నేరుగా ట్రీట్మెంట్ తీసుకునే సమయంలోనే డ్రైవర్ వచ్చిందంటే అంటే తొందరగా వెళ్ళిపోవడానికే చూస్తారు తప్ప ఒక ఎక్కేటువంటి ప్రయాణికులను అబ్జర్వ్ చేయకుండా తొందరగా వెళ్లే ప్రయత్నం చేస్తారు తప్ప డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పి మనకు చూస్తుంటే మాత్రం మనకు తెలుస్తుంది రోహిత్. రైట్ మహేష్,
సజ్జనార్ గారు, మరోసారి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. స్కూల్ విద్యార్థులు సజ్జనార్ గారు, వీళ్ళందరూ ఎంతో భవిష్యత్తు ఉండి భవిష్యత్తు మీద ఆశలతో పేద మధ్యతరగతి విద్యార్థులే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో స్కూల్కి వెళ్తున్నారు. సో వీళ్ళ గురించి ఏదైనా చర్యలు తీసుకోవాలి. ఫుట్బాల్ ప్రయాణం ప్రమాదకరమని మనకి బోర్డుల మీద రాసుంటాయి, కానీ ఆచరణలో మనకి ఎక్కడా కూడా కనిపించదు. చాలా ప్రమాదాల గురించి ప్రజలు మీరు అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరి స్కూల్ పిల్లలు ఫుట్బాల్ ప్రయాణం చేస్తున్న దాని గురించి మీరు ఒక చర్య తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, సహజంగా ఇలాంటివి జరిగినప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్తారు. ఒకసారి క్లియర్గా వినండి, అందుకే అడుగుతున్నాను, క్లియర్గా వినండి. ఇలాంటి ప్రమాదం జరిగేటప్పుడు పలానా స్కూల్కి వెళ్ళే పిల్లలంట పలానా బస్సులో వెళ్తుంటే ప్రమాదం జరిగిందంట అనగానే ఆ స్కూల్లో వెళ్ళే పిల్లల తల్లిదండ్రుల గుండెలు ఒక్కసారిగా గుబులు వస్తుంది. ఎవరు పిల్లలు అయ్యి ఉంటారు, మా బిడ్డ మా బిడ్డ మా బిడ్డ అని. కానీ పలానా వాళ్ళ బిడ్డ అని తెలిసిన తర్వాత అమ్మయ్య మా బిడ్డ కాదు అంట అని చేతులు దులిపేసుకుంటారు. కానీ గాయపడ్డ ప్రమాదానికి గురైన పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఆ ప్రమాద తీవ్రతను బట్టి వాళ్ళని ఆ ప్రమాదం బాధిస్తుంటుంది, మిగతా వాళ్ళు మాత్రం మర్చిపోతూ ఉంటుంటారు. సో ప్రమాదం పలానా వాళ్ళకి మాత్రమే పనిగట్టుకుని రాదు, నిర్లక్ష్యంగా ఉంటే ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు ఫుట్బాల్ ప్రయాణాలను అవాయిడ్ చేయండి. స్కూల్ పిల్లలతో అసలు ఫుట్బాల్ ప్రయాణాన్ని అనుమతించొద్దు కూడా. అండ్ సజ్జనార్ గారు, ప్లీజ్ ఆర్టీసీ అధికారులు దయచేసి చర్యలు తీసుకోండి. ప్రస్తుతం అమ్మాయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ కూడా ట్రాక్ చేద్దాం. హైదరాబాద్ తీసుకొచ్చినట్లయితే ఒకసారి ఆర్టీవీ ప్రతినిధులు అక్కడికి వెళ్ళి అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అమ్మాయి కుటుంబం మాత్రం చాలా ఆందోళనలో ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆందోళన చెందారు. తన స్నేహితులు కూడా ఇప్పుడు తనకి ఎలా ఉంది, హైదరాబాద్ తీసుకువెళ్లారంటే ఎలా ఉందని వాళ్ళందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా నిర్లక్ష్యం. మనం ఒక నిర్లక్ష్యం ఏం కాదులే అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోతూ ఉండటంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కానీ మనం కేవలం కెపాసిటీతోనే బస్సు నడపాలంటే సాధ్యం కాదు. కానీ ఫుట్బాల్ ప్రయాణాలను మాత్రం అవాయిడ్ చేయండి దయచేసి. చూద్దాం ఈ ప్రమాదం తర్వాత ఆర్టీసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు. అండ్ ఈ ప్రమాదం తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో